హే గైస్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు సండే స్పెషల్స్. సో గైస్, ఈరోజు మనం చెప్పబోయే టాపిక్ ఏదైతే ఉందో మీరు ఆల్రెడీ చాలా ఛానల్స్ లోను చాలా వీడియోస్ లోను చూసే ఉంటారు. కాకపోతే వాళ్ళు మాక్సిమం ఒక డిగ్రీ ఉంటేనో, లేకపోతే ఒక మంచి కాలేజ్ లో MBA చేస్తేనో, లేకపోతే ఒక మంచి సర్టిఫికేషన్ చేస్తేనో మీకు ఇంత శాలరీ వస్తుంది, లేకపోతే మీరు ఈ జాబ్ చేయొచ్చు అని చెప్పి ఉంటారు. కానీ ఈరోజు ఈ వీడియోలో మన ఛానల్లో డిగ్రీ లేకుండా జస్ట్ మీరు స్కిల్స్ యూజ్ చేసి నెలకి ₹1,00,000 దాకా మీరు సంపాదించుకునే 5 అవకాశాల గురించి డిస్కస్ చేయబోతున్నాను. ఈ 5 అవకాశాలు ఎవర్ గ్రీన్ మాట. AI వచ్చినా, అలాగే ఎటువంటి టెక్నాలజీ వచ్చినా సరే ఈ 5 స్కిల్స్ ని ఎవరు కూడా మీరు దోచుకోలేరు. మీరు ఈజీగా డబ్బులు సంపాదించుకోవచ్చు. అలాగే ఈ స్కిల్స్ మీకు చాలా బాగా ఉపయోగపడతాయి, మీ సొంతానికి ఉపయోగపడతాయి. అలాగే మీరు ఏదైనా ఒక బిజినెస్ పెడితే కనుక ఆ బిజినెస్ పెంచుకోవడానికి కూడా ఈ యొక్క స్కిల్స్ మీకు ఉపయోగపడతాయి. సో లేట్ చేయకుండా లెట్స్ స్టార్ట్ టు టాపిక్. సో గైస్, ఇంత ఎఫర్ట్ పెట్టినందుకు జస్ట్ ఒక లైక్ చేయండి. అలాగే ఇటువంటి కంటెంట్ ఇంకా చెయ్యాలా వద్దా అని చెప్పి కింద కామెంట్ చేయండి. నేను మీకు దాని తగ్గట్టు వీడియోస్ చేస్తూ ఉంటాను. సో గైస్, ఇక లేట్ చేయకుండా లెట్స్ స్టార్ట్ టుడేస్ టాపిక్. నెంబర్ 1 వచ్చేసరికి డిజిటల్ మార్కెటింగ్ మాట. సో గైస్, చాలా మంది ఈ యొక్క డిజిటల్ మార్కెటింగ్ గురించి ఆల్రెడీ వినే ఉంటారు. సో గైస్, మీరు నమ్మండి, డిజిటల్ మార్కెటింగ్ అనేది ఎంత ఫాస్ట్ గా గ్రో అవుతుందంటే ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ బ్రాండ్ కి ఆన్లైన్ ప్రెజెన్స్ ఖచ్చితంగా కావాలి అనుకుంటున్నారు. పాత రోజుల్లాగా న్యూస్ పేపర్స్ లో లేదా బ్యానర్స్ లోను అటువంటి అన్ని పోయినాయి. సో ఇప్పుడు చాలా మంది ఓన్లీ వాళ్ళ కాంటెంట్ ని, లేకపోతే వాళ్ళ యొక్క బిజినెస్ ని, వాళ్ళ ప్రొడక్ట్స్ ని కేవలం ఆన్లైన్ లోనే సెల్ చేస్తూ క్రోర్స్ ఆఫ్ రూపీస్ ఎర్న్ చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. అండ్ ఇవన్నీ చేయాలంటే ఖచ్చితంగా ప్రతి కంపెనీకి ఒక డిజిటల్ మార్కెటింగ్ స్పెషలిస్ట్ కానివ్వండి, లేకపోతే ఒక డిజిటల్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ కానివ్వండి, ఖచ్చితంగా కావాలి. మరి మనం డిజిటల్ మార్కెటింగ్ అవ్వాలంటే ఏం చేయాలి? ఏదైనా డిగ్రీ కావాలా, MBA కావాలంటే నో. మీరు ఫ్రీగా యూట్యూబ్ లో దొరికే ఫ్రీ కోర్స్ కూడా నేర్చుకోవచ్చు. లేకపోతే మన గూగుల్లోనే చాలా వెబ్సైట్స్ ఉన్నాయి, వాటిలోంచి కూడా మీరు మంచిగా ఈ యొక్క కోర్స్ నేర్చుకుని మీరు మనీ సంపాదించుకోవచ్చు ఈ డిజిటల్ మార్కెటింగ్ లోంచి. ఇది ఎవర్ గ్రీన్ మాట. ఓకే. అండ్ నెంబర్ 2 వచ్చేసరికి నాకు పర్సనల్ గా బాగా నచ్చిన కోర్స్ ఇది. అదే వెబ్ డెవలప్మెంట్ అండ్ యాప్ డెవలప్మెంట్ మాట. మీరు నమ్మరు, నా సొంత వెబ్సైట్ కూడా నేను 10,000 పే చేసి ఒక డెవలపర్ కి ఆ వెబ్సైట్ నేను చేయించుకున్నాను. మీరు నమ్మండి, ఖచ్చితంగా పెర్ మంత్ మీరు అట్లీస్ట్ 10 మెంబర్స్ ని హ్యాండిల్ చేసినా సరే మీకు నెలకి 2 లక్షల నుంచి 3 లక్షలు మీకు ఈజీగా వచ్చే అవకాశం ఉంది. ఏదర్ మీకు బిజినెస్ చేయొచ్చు, లేకపోతే మీరు వేరే కంపెనీలో జాబ్స్ కూడా చేయొచ్చు. వేరే కంపెనీలో జాబ్స్ వచ్చేసరికి ఖచ్చితంగా ప్రతి సాఫ్ట్వేర్ కంపెనీలోనూ ఒక యాప్ డెవలపర్ కి, ఒక వెబ్ డెవలపర్ కి ఖచ్చితంగా జాబ్స్ ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే అదే ఫ్రూట్ కాబట్టి. ఓకే, ఇటువంటి జాబ్స్ చేస్తే గనక మనకి ఈజీగా నెలకి ₹1,00,000 దాకా సంపాదించుకునే అవకాశం ఉంది. ఒకవేళ మీరు సొంతంగా స్టార్ట్ చేసినా సరే మీరు 2 lakhs నుంచి 5 lakhs దాకా క్లయింట్స్ తో మీరు సంపాదించుకోవచ్చు. అండ్ నెంబర్ 3 వచ్చేసరికి యూట్యూబ్ అండ్ కాంటెంట్ క్రియేషన్. సో గైస్, నిజానికి చాలా మంది నమ్మరు, కాంటెంట్ క్రియేషన్ అనేది ఎంత ఫాస్ట్ గా గ్రో అవుతుందంటే 2030 నాటికి చాలా మంది ఈ యొక్క కాంటెంట్ క్రియేషన్ లో మంచిగా మనీ సంపాదించుకోవడానికి చాలా ఎక్కువ ఛాన్స్ ఉంది. అండ్ స్టాట్స్ కూడా ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఒక మంచి స్టాట్స్ అంటే కాంటెంట్ క్రియేషన్ లో ఇటువంటి గ్రోత్ అనేది చాలా బాగా ఉంటుంది. అండ్ రీసెంట్ గా చాలా మంది ఇన్స్టాగ్రామ్ లోను, లేకపోతే యూట్యూబ్ లోను చాలా మంది వాళ్ళ కాంటెంట్ క్రియేట్ చేసుకుని మంచిగా ఎర్న్ చేసుకుంటున్నారు. అండ్ ఇదే కరెక్ట్ టైం అన్నమాట. ఎవరైతే ఇన్స్టాగ్రామ్ లోను, లేకపోతే యూట్యూబ్ లోను మీ పర్సనల్ బ్రాండ్ కానీ, లేకపోతే కాంటెంట్ క్రియేషన్ గా స్టార్ట్ చేయాలనుకుంటున్నారో మీరు వెంటనే స్టార్ట్ చేసుకోవచ్చు. ఒక మంచిగా మందిని మీరు సంపాదించుకోవచ్చు. దీంట్లో మీరు ఇంచుమించు స్టార్టింగ్ లో మీకు కష్టంగానే ఉంటుంది, స్టార్టింగ్ లో మీకు చాలా డిఫికల్ట్ గా ఉంటుంది. కానీ వన్స్ మీకు ఇయర్స్ పాస్ అయ్యే కొద్దీ మీకు ఇదే ఒక ప్యాసివ్ ఇన్కమ్ లా మారి మీ లైఫ్ ని కూడా ఇదే సాగనిపిస్తుంది. ఓకే, సో గైస్, మంచి ఫ్యూచర్ ఉంది ఈ కాంటెంట్ క్రియేషన్ లో. ఖచ్చితంగా మీరు కూడా నేర్చుకోవచ్చు ఈ కాంటెంట్ క్రియేషన్ అనేది. ఓకే. అండ్ నెంబర్ 4 వచ్చేసరికి రీసెంట్ గా ట్రెండ్
ట్రెండింగ్ అవుతున్న కోర్స్ ఏదైతే ఉందో అదే డేటా సైన్స్ మాట. సో గైస్, ఈ యొక్క డేటా సైన్స్ కి చాలా మంది డిగ్రీ కావాలి లేదా గ్రాడ్యుయేషన్ కావాలనుకుంటున్నారు. సో గైస్, డేటా సైన్స్ యూజింగ్ పైథాన్ మీరు ఖచ్చితంగా నేర్చుకుంటే కనుక మీకు డిగ్రీ అవసరం లేదు. చాలా కంపెనీస్ క్యూ కడుతున్నాయి ఒక జాబ్స్ ఇవ్వడానికి. అండ్ ఈ జాబ్స్ కూడా 9 lakhs to 15 lakhs LPA మధ్యలో వీళ్ళు పే చేస్తున్నారు. అండ్ చాలా ట్రెండింగ్ గా ఉంది డేటా సైన్స్ అని గుర్తుపెట్టుకోండి. ప్రతి కంపెనీకి ఏ కంపెనీ అయితే డేటా ఉంటుందో ఆ ప్రతి కంపెనీకి డేటా విజువలైజేషన్ అలాగే డేటా స్క్రీనింగ్ ప్రతి ఒక్కరికి కావాలి. అవి కావాలి అంటే ఖచ్చితంగా ఆ కంపెనీకి డేటా సైంటిస్ట్ కానివ్వండి లేకపోతే డేటా ఇంజనీర్ కానివ్వండి ఖచ్చితంగా వాళ్ళు కావాలి. అంటిల్ అన్లెస్ కంపెనీస్ ఉన్నంత కాలం ఈ మనకి డేటా సైన్స్ ఖచ్చితంగా కావాలన్నమాట. సో మీరు ఖచ్చితంగా దీనికి డిగ్రీ అవసరం లేదండి, జస్ట్ మీకు స్కిల్ సరిపోతుంది. మీ దగ్గర ప్రాపర్ స్కిల్ ఉంటే కనుక దీంట్లో మీరు ఈజీగా ఒక మంచి ఇన్కమ్ మీరు సంపాదించుకోవచ్చు. అండ్ లాస్ట్ బట్ నాట్ వచ్చేసరికి సైబర్ సెక్యూరిటీ. సో గైస్, నేను దీనికి ఒకటి చెప్తాను, బ్యాంకింగ్ సెక్టర్స్, ఈ కామర్స్ సెక్టర్స్ ఇలాంటి ఎన్నో కంపెనీస్ ఉన్నంత కాలం సైబర్ సెక్యూరిటీకి అసలు కొరతే ఉండదు. ఎటువంటి ఏఐ కూడా ఎటువంటి టూల్స్ కూడా ఈ యొక్క డిపార్ట్మెంట్ డిమాలిష్ చేయలేదు. ఎందుకంటే సైబర్ సెక్యూరిటీకి హ్యూమన్ ఇంటెలిజెన్స్ అలాగే మాన్యువల్ ఇంటర్ఫరెన్స్ అంతే కావాలి. అంతా కూడా ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాల్వ్ చేస్తుందా అంటే అది సాధ్యం కాదు. హ్యూమన్ మాన్యువల్ టచ్ కూడా మనకి ఖచ్చితంగా ఈ యొక్క సైబర్ సెక్యూరిటీలో కావాలి. అండ్ ఈ సైబర్ సెక్యూరిటీ నేర్పించడానికి చాలా కోచెస్ ఉన్నాయి. అండ్ మీరు ఈజీగా నేర్చుకుని దీంట్లో ఒక మంచి ఇన్కమ్ ని సంపాదించుకోవచ్చు. సో ఇది గైస్ ఈ టాప్ 5 ఎర్నింగ్ జాబ్స్ అనేది వితౌట్ డిగ్రీ. మీరు డిగ్రీ లేకుండా ఈ 5 డిపార్ట్మెంట్స్ లో మీరు స్కిల్స్ సంపాదించుకుంటే కనుక ఏదైనా ఒకటి మీకు ఏదైనా ఇంట్రెస్ట్ ఉంటే దాంట్లో మీరు స్కిల్స్ సంపాదించుకుంటే కనుక మీరు నెలకి ఈజీగా 1 lakh దాకా మీరు సంపాదించుకోవచ్చు. అండ్ మీరు ఎవరి మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు, కంపెనీస్ మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు. మీ స్కిల్ ఉంటే కనుక మీరు సొంతంగా చేసుకోవచ్చు, లేకపోతే మీకు వేరే కంపెనీలో జాబ్స్ కూడా ఈజీగా వస్తాయి. ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ కంటెంట్స్ గురించి సబ్స్క్రైబ్ టు జాబ్ డెస్క్ తెలుగు. అంటిల్ దెన్, బై బై, టేక్ కేర్.